Mukunda Jewellers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. భారతదేశం కొత్త నిబంధనల ప్రకారంగా ఒక వ్యక్తి తన స్పర్మ్ని ఒక్కసారి మాత్రమే తన జీవిత కాలంలో డొనేషన్ చేయాలని చెప్పేసి సూచించడం జరుగుతుంది. ఈ కఠినమైన చర్యలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎవరూ కూడా పాటించకపోవడం అనేది మనం చూస్తూ వచ్చాం. ఒక వ్యక్తి తన స్పర్మ్ని రకరకాల ఐవీఎఫ్ సెంటర్లో కానివ్వండి, లేదంటే హాస్పిటల్స్లో కానివ్వండి డొనేట్ చేస్తూ వచ్చేవారు. చాలా వాటిలలో కూడా శాంపుల్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవడము, దాన్ని సేల్ చేసుకోవడం అన్నట్టు. ఒక 50,000కో 80,000కో లేదంటే 20,000కో అంటే వారికి ఉన్న స్తోమతను బట్టేసి చేసుకొని వచ్చేవాళ్ళు అన్నట్టు. అయితే ఇక మీదట గవర్నమెంట్ ఏమని డిసైడ్ అయిపోయింది అంటే, ఎవరైతే స్పర్మ్ డొనేట్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తన ఆధార్ కార్డుతో లింక్ చేయబడి మొత్తం కూడా ఆన్లైన్లో అప్డేట్ చేసి పెట్టాలి. ఎక్కడైనా సరే ఒక్క మహిళకు మాత్రమే తను డొనేట్ చేసిన ఏదైతే స్పర్మ్ ఉంటుందో కేవలం ఆ ఒక్క మహిళకు మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక మీదట విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ స్పర్మ్ అమ్మడానికి లేదు, ఇవ్వడానికి కూడా లేదు. ఎప్పుడైతే అది కూడా ఒక వ్యక్తి ఇప్పుడు స్పర్మ్ డొనేట్ చేశాడు అనుకోండి, ఆ స్పర్మ్ డొనేట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే ఒక ఈ మంత్లో ఏ వ్యక్తి డొనేట్ చేశారు, ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ కనుక ఆ వ్యక్తి ఇంకా వేరే చోటుకు వెళ్ళి తన స్పర్మ్ డొనేట్ చేయాలి అనుకుంటే ఇంకా కుదరదు. వాళ్ళకు తెలిసిపోతుంది, ఆల్రెడీ నువ్వు డొనేట్ చేసావు బాబు, ఇంకా నువ్వు ఇవ్వడానికి కుదరదు, లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ కనుక ఇది కనుక మేము క్రాస్ చేస్తే మాకు పనిష్మెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి, దాంతోపాటు హాస్పిటల్ని సీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మేము తీసుకోము అని చెప్పేసి ఇక మీదట హాస్పిటల్స్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి కొత్త నిబంధనలు ఎందుకు పెడుతుందంటే, ఇల్లీగల్గా ఎక్కువ శాతము ఇలాంటివన్నీ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్పర్మ్ను అమ్ముకొని మరి వారికి పిల్లలు కనిచేసి తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా క్రియేట్ చేస్తున్నారు. నాకు పుట్టిన బేబీయే కదా, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేయడం అయితే ఏంటి, ఇకపోతే వారు తీసుకున్న డబ్బులకు నేను సరిపోదు అని చెప్పేసి చెప్పడం కానివ్వండి, ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. అంటే అంతేకాకుండా కొన్ని ఐవీఎఫ్ సెంటర్స్ కూడా ఏం చేస్తాయి అంటే వారికి 50,000కో లేకపోతే 80,000కో ఇలా మీరు ఇవ్వండి మీకు ఇచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు మాత్రం లక్షలలో ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం వస్తారో వారి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా చాలా వరకు అన్యాయం కానివ్వండి, అదేవిధంగా అక్రమంగా స్పర్మ్ని సేల్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనిని అడ్డుకోవడానికి మాత్రమే ఇలాంటి కొత్త నిబంధనలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇక మీదట ఒక అబ్బాయి తన జీవితకాలం మొత్తంలో కేవలము ఒక్కసారి మాత్రమే తన స్పర్మ్ని ఒక మహిళకు మాత్రమే డొనేట్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్పించి ఇంకా నేను ఇంకా సూపర్ హీరోని నేను ఇంకా వెళ్ళేసి ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటే కుదరదు. ఎందుకంటే ఆధార్ కార్డు, అదేవిధంగా మీ డీటెయిల్స్, మీరు ఎప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్లో డొనేట్ చేశారు అనే దాన్ని ఏ ఇయర్ ఏ మంత్ ఏ టైంకి ఇచ్చారు, ఏ మహిళకి ఇచ్చారు అనేది కూడా పూర్తి స్థాయిలో అది కాన్ఫిడెన్షియల్గా గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టిలో ఉండిపోతుంది. అంతేకాని మీ వివరాలు ఎప్పటికీ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే మళ్ళీ ఇవ్వడానికి వచ్చినప్పుడు మాత్రం ఇంకా మిమ్మల్ని అరెస్ట్ చేయడం కానివ్వండి, ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని నిబంధనలు పెట్టింది కదా, ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వారు చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు, వరకు ఎన్ని చేసావు ఏంటిది అని చెప్పేసి మొత్తం పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక 3 నెలల పాటు జైల్లో కూడా పెట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తిరిగి మీ దగ్గర నుంచి ఫైన్ వసూలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక అబ్బాయిలు జాగ్రత్త పడండి. మీరు గనక ఎవరికైనా అంటే మాతృత్వం అనేది చాలా పవిత్రమైంది. చాలామంది కూడా ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని చాలామంది వారి దగ్గర నుంచి డబ్బులు ఎక్కువగా వసూలు చేయడము, తర్వాత నెక్స్ట్ బ్లాక్మెయిల్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి దాని నేపథ్యంలోనే ఎవరైతే మాతృత్వం కోసం వస్తారో వారికి మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు వారి దగ్గర నుంచి ఇలా తీసుకోవడం అనేది కొన్ని ప్లేసులలో న్యాయంగా జరుగుతున్నప్పటికీ కొన్ని ప్లేసుల్లో మాత్రం అక్రమంగానే జరుగుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి
ఇలాంటివి ఎక్కువగా మా మనీ విషయంలోనే ఇవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి హాస్పిటల్స్ ఒక 10 లక్షల నుంచి 15 లక్షలు కూడా వసూలు చేస్తున్నారు. అరే పెళ్ళైపోయి 15 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు పిల్లలు లేరు అని చెప్పేసి తల్లిదండ్రులు ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఆ కపుల్ వాళ్ళకు మేము పిల్లల్ని మీకు ఇస్తాం కానీ స్పామ్ అనేది డొనేట్ చేస్తాము, ఇక్కడ మీ స్పామ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది, తర్వాత ఈవిడకి లేదంటే ఎగ్ రిలీజ్ అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి ఏదో ఒక రీజన్స్ చెప్పేసి వారి దగ్గర నుంచి వెళ్ళి వేరే వాళ్ళ స్పామ్ తోటి ఇక్కడ ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో ఇది అందరికీ ఒప్పందం ప్రకారమే వాళ్ళకు అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టి చేసుకొని అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ నామ్స్ అన్ని తెలియజేసిన తర్వాతనే చెప్తారు. ఇక కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే కొంచెం పెద్ద అఫీషియల్స్ ఉంటారు కదా, కొంచెం మంచి ఎడ్యుకేటెడ్గా ఉండి హై పొజిషన్లో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఏంటో మాకు సంబంధం లేదు, మేము ఇన్ని డబ్బులు ఇచ్చేస్తాము, మాకైతే ఖచ్చితంగా మా ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వాలి అని చెప్పేసి కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి దగ్గర నుంచి స్పామ్ కలెక్ట్ చేస్తారు ఏంటనేది పూర్తి వివరాలు లేకుండానే వారు పిల్లల్ని ఎలాగైనా సరే మాకు కావాలి అని చెప్పేసి అంటారు. మాకు ఎంత డబ్బైనా పర్వాలేదు అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేస్తారు. కాబట్టి హాస్పిటల్ వాళ్ళు కూడా దానిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేసి ఎవరినో ఒకరిని మాట్లాడేసి నీకు ఒక 2 లక్షలు ఇస్తాము ఇలా, లేదంటే ఒక 80,000 ఇస్తాము, లేదంటే 50,000 ఇస్తామని చెప్పేసి తీసుకొని వాళ్ళ దగ్గర మాత్రం 20 లక్షలు 15 లక్షలు అలా వసూలు చేసుకుంటారు. ఇవన్నీ మనం చోటు చేసుకునే గతంలో కూడా సికింద్రాబాద్లో ఒక IVF సెంటర్ పైన కూడా ఆల్రెడీ పోలీసులు రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఏవైతే ఉన్నాయో బిచ్చగాళ్ళ దగ్గర నుంచి స్పామ్ డొనేట్ చేసేసుకొని ఈ స్పామ్ని యూజ్ చేస్తే మీకు పిల్లలు పుడతారని చెప్పేసి వారు తీసుకోవడం, వారికి ఒక బిర్యానీ ఇచ్చేసి మాత్రమే స్పామ్ తీసుకున్నారు. ఇక మీదట అలా కాదు, ఎవరైనా స్పామ్ డొనేట్ చేశారు అంటే వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ విత్ అన్నీ, ఇంకా వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటి, దాంతోపాటు వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, వాళ్ళు ఏ ఏరియా నుంచి వెళ్ళి వచ్చారు, ఆ పర్సన్ ఏంటి, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, అన్ని పూర్తి వివరాలు తీసుకొని వాళ్ళ బాడీ మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్పర్మ్ డొనేషన్కి పంపిస్తారు. ఆధార్ కార్డు కూడా లింక్ అయిపోయి ఉంటుంది. వాళ్ళ ఆధార్ కార్డు కనుక సెర్చ్ చేసినట్లయితే స్పర్మ్ డోనర్ అని చెప్పేసి కూడా వారికి ఆల్రెడీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లలో ఎవరైతే ఉంటారో కాన్ఫిడెన్షియల్స్గా వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతేకాని ఇది అందరికీ తెలియదు. ఓన్లీ గవర్నమెంట్ సైట్లలో గవర్నమెంట్కి మాత్రమే తెలిసిన ఒక సైట్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో పెడతారు. మీరు గనక ఇంకా ఏమవుతుందిలే గవర్నమెంట్ చూస్తుందా, ఇంతమంది అసలు ఎక్కడ ఉంటుంది, అసలు గవర్నమెంట్ చాలా ఎప్పుడు చూసినా పట్టించుకోదు కదా అని చెప్పేసి కనుక మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇంకేదైనా వేరే ప్లేస్కి వెళ్ళేసి మీ శాంపుల్ని ఇవ్వాలన్న ప్రయత్నం చేశారు అంటే మీ ఆధార్ కార్డును తీసుకొని వాళ్ళు కొట్టగానే ఇమీడియట్గా ఆల్రెడీ డన్ అని చెప్పేసి వస్తుంది. కాబట్టి ఇంకా మీరు ఇంకొకసారి మీరు స్పర్మ్ డోనర్గా ఉండలేరు. అది కూడా మీ స్పర్మ్ తీసుకున్న తర్వాత చాలామందికి యూజ్ చేయడానికి కూడా లేదు, ఓన్లీ ఒక్క మహిళకు మాత్రమే, అంతే. ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా రీసెంట్గా కొత్త నిబంధనలతోటి తీసుకురావడం జరుగుతుంది. గతంలో ఉన్నప్పటికీ కూడా దీన్ని సరిగా పాటించలేదు. అందువల్ల చాలా వరకు అక్రమాలు జరిగాయి. తర్వాత నెక్స్ట్ డబ్బులను ఎక్కువగా డిమాండ్ చేయడము, తర్వాత నెక్స్ట్ బ్లాక్ మెయిలింగ్స్, తర్వాత కేసులు, తర్వాత ఇలాంటివన్నీ జరిగాయి. కాబట్టి ఆ నేపథ్యంలోనే గవర్నమెంట్ ఇలాంటి ఎక్కువగా కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక మీదట ఇందులో మాత్రం చాలా ట్రాన్స్పరెన్సీ ఉండి ఎవరైతే రియల్గా పేరెంట్స్ అవ్వాలి అని ఆశపడుతున్నారో వారికి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని చాలామంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఇది మునుముందు గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, దీనిపైన ఎలాంటి అప్డేట్స్ అనేవి కూడా ఇంకా మీదట రాబోతున్నాయో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు